అందరికీ నమస్తే. మనకు పార్టీ మారిన ఎమ్మెల్యేల కాన్స్టిట్యున్సీలో బై ఎలక్షన్ వస్తుందా రాదా, అసలు సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, ఇట్లా చాలా చాలా చర్చలు ఉండగానే మొన్న అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారో మీకు తెలుసు. అసలు బై ఎలక్షన్స్ రావు, రాసి పెట్టుకోండి, మీరంతా ధైర్యంగా ఉండండి, మాకు దేకిలింగ్ అని మాట్లాడేసిండ్రు. ఇది మనకు పైకి కనిపించింది, కానీ లోపల ఒకటి జరుగుతుంది వ్యవహారం. ఆ లోపల ఏం జరుగుతుందని చెప్పే ప్రయత్నం ఈ వార్త చూస్తున్న మీరందరూ మాకు సపోర్ట్గా ఉన్నందుకు కృతజ్ఞతలు. సిగ్నల్ టీవీ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో షేర్ కూడా చేయండి. ఇక ఏమైందంటే, ఇంకా రేవంత్ గారు చెప్పేశారు కదా, ఇంకా అయిపోయింది కదా, బై ఎలక్షన్ లేదు కదా అని చాలామంది అనుకుంటుంటారు. కానీ ఆల్రెడీ ఆ 10 మంది ఎమ్మెల్యేలు గజగజనే ఉన్నారు. అసలు ఈయన చెప్తే రేవంత్ రెడ్డి కదా తేల్చాల్సింది, బై ఎలక్షన్ వస్తుందా రాదా అని తేల్చాల్సింది వాళ్ళు కాదు. సుప్రీంకోర్టులో ఉంది కేసు కాబట్టి సుప్రీంకోర్టు తెలుస్తుంది. వాళ్ళు సుప్రీంకోర్టు ఏమైనా డైరెక్షన్ ఇస్తే స్పీకర్ తెలుస్తాడు. ఇక 5 సంవత్సరాలు అయితే మెయింటైన్ చేయడం కష్టం అనే ఒక వాతావరణం అయితే కనిపిస్తుంది. 5 years ఇట్లే మెయింటైన్ చేయడం అయితే కష్టమే అవుతుంది అనేది ఒక సిమ్టమ్ మనకు కనిపిస్తుంది. సరే, ఆ సిమ్టమ్ రేవంత్ రెడ్డికి లేదా అంటే రేవంత్ రెడ్డికి కూడా ఉంది. ఎందుకంటే ఆయన ఈ మధ్య చేస్తున్న రకరకాల కార్యక్రమాలు చూస్తే పరిశాన్ అవుతాం మనం. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎలక్షన్ కనుక వస్తే ఫస్ట్ ఖైరదాబాద్ రావాలి, దీంతోనే స్టార్ట్ కావాలి. తర్వాత రెండోది స్టేషన్ గన్పూర్, మూడోది భద్రాచలం. ఈ 3 కాన్స్టిట్యున్సీలు. తర్వాత మిగతా 7 కాన్స్టిట్యున్సీలు కొద్దిగా వీటితో పాటు కాకుండా కొద్దిగా వెనక ముందు ఉండొచ్చు. అయితే ఏం చేశారంటే, మరి బయటికి ఉప ఎన్నిక లేదని మాట్లాడిన వాళ్ళు అట్లే ఉండాలి కదా, అట్లా లేదు సిచ్యువేషన్. మొత్తం ఈ 10 కాన్స్టిట్యున్సీలు, మొత్తం 10 కాన్స్టిట్యున్సీల్లో 10 కాన్స్టిట్యున్సీలకు మీద కాన్సన్ట్రేషన్ చేసింది కాంగ్రెస్. ఎట్లా కాన్సన్ట్రేషన్ చేసిందంటే, ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ స్టేషన్ గన్పూర్ పోయిండు, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి ఇచ్చిండు. ప్లస్ రేపు మాపు భద్రాచలం పోతుండ్రు, భద్రాచలంలో కూడా సేమ్ శంకుస్థాపనలు అవి ఇవి కార్యక్రమాలు అనేవి చేస్తున్నారు. ప్లస్ ఖైరదాబాద్లో అయితే ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది. కాకపోతే దాన నాగేంద్రకు తెలియకుండా స్టార్ట్ అయింది, అది ప్రాబ్లం ఇక్కడ. దాన నాగేంద్రకు తెలియకుండా రాజు యాదవ్ అని ఒక కార్పొరేటర్, మాజీ కార్పొరేటర్ను బిల్డప్ చేస్తున్నారు. ఆల్రెడీ పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టేసిండ్రు అక్కడ. ఈసారి రాజు యాదవ్కి టికెట్ ఇచ్చేసేయాలి, రాజు యాదవే ఉప ఎన్నిక వస్తే క్యాండిడేట్ అని చెప్పి ప్రచారం స్టార్ట్ చేశారు. రాజు యాదవ్ ఎవరో కాదు, రేవంత్ రెడ్డికి అనుచరుడు. దాసోత్సవం కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఆయన కొట్టనికే రాజు యాదవ్ని విపన్గా వాడిండు. ఇప్పుడు దాన నాగేందర్ కొట్టనికే సేమ్ రాజు యాదవ్ని విపన్గా వాడుతున్నారు. అందుకే ఆ ఫ్లెక్సీలు, హడావిడి, శంకుస్థాపనలు చాలా చాలా జరుగుతున్నాయి. దానిలో కొన్ని దాన నాగేందర్ పార్టిసిపేట్ చేస్తుండ్రు, కొన్ని అసలు చేస్తలేడు, ఆ లోకలతో చేస్తున్నారు పనులు. ఇట్లా నాకు తెలిసింది ఖైరదాబాద్లో కూడా త్వరలో శంకుస్థాపన కార్యక్రమాలు రేవంత్ రెడ్డి గారు పెడితే పెట్టుకుండొచ్చు. మరి బై ఎలక్షన్ వస్తలేదు కదా, లేకపోతే కాన్స్టిట్యున్సీలలో ఒక సీఎం పోయి శంకుస్థాపనలు చేస్తే అది బై ఎలక్షన్ కోసం అని ఎందుకు అనుకోవాలి అంటే, దానికి ఒక కారణం కనిపిస్తుంది. ఏంటంటే, సీఎం గారు బయట కాన్స్టిట్యున్సీలలో పోతలేరు. ఇప్పుడు మొన్ననే స్టేషన్ గన్పూర్ పోయారు, నెక్స్ట్ భద్రాచలం పోతున్నాడు, నెక్స్ట్ ఇంకో కాన్స్టిట్యున్సీ పోతాడు. అక్కడ కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఒరిజినల్ ఎమ్మెల్యేలు ఏం చెప్తున్నారంటే, మాకన్నా వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు మా కాన్స్టిట్యున్సీ కన్నా వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు కొద్దిగా ఫండ్స్ ఇచ్చి ఏదో ఒక డెవలప్మెంట్ కార్యక్రమాలు చూపించే ప్రయత్నాలు ఒకటి నడుస్తున్నాయి గవర్నమెంట్లో. ఇప్పుడు మమ్మల్ని కొద్దిసేపు ఆగమంటున్నారండి వీళ్ళను. మీరు కొద్దిగా ఆగాలి, మీ దాన్ని ఎలక్షన్ ఏం లేదు కదా, ఇప్పుడు మీకు ఎలక్షన్ వచ్చేవరకు ఇంకా టైం ఉంది, 3.5 ఏళ్ళు ఉంది కదా, కాబట్టి మీరు ఇప్పుడు అన్నీ పట్టుకొని వస్తే కాదు, వినతిపత్రం ఇచ్చేసి పోని, తర్వాత చూసుకుందాము. కానీ ఈ కాన్స్టిట్యున్సీలో మాత్రం 100% మనం చేయాల్సిన అవసరం ఉంది, నెక్స్ట్ బై ఎలక్షన్ ప్రిపరేషన్ కాబట్టి పోవాలి అనే ఒక సంకేతాలు కనిపిస్తున్నాయంట. అక్కడ నుంచి సీఎం ఆఫీస్ నుంచి మనం బై ఎలక్షన్ ఫీవర్ ఒకటి కనిపిస్తుంది. సీఎంఓలో బై ఎలక్షన్ ఫీవర్ అని చెప్తున్నారు వాళ్ళు. బై ఎలక్షన్ వస్తుంది, ఇప్పుడు ఇన్ని రోజులు ఏం చేసిన నడిచింది. కానీ ఇప్పుడు అన్ని కాన్స్టిట్యున్సీల కన్నా ముందు ఆ 10 కాన్స్టిట్యున్సీలే మోస్ట్ ప్రిఫరబుల్ కాన్స్టిట్యున్సీలు. అక్కడ ఖచ్చితంగా శంకుస్థాపన చేయాలి, ఏదో వర్క్ స్టార్ట్ చేసినట్టనే చేయాలి, ఏదో ఒకటి నడిపిస్తుండాలి. పార్టీ మారింది కదా, ఏం చేసిన జనం అడుగుతారు. రేపు నాడు బై ఎలక్షన్ ప్రచారం పోతే, మరి పార్టీ మారి ఏం చేసినావు నువ్వు, అభివృద్ధి కోసం పోయినావు కదా, పార్టీ చేంజ్ చేసినావు కదా, ఇప్పుడు పార్టీ మారి మరి ఏం చేసినావు కాన్స్టిట్యున్సీ కానీ అడిగితే చూపించుకోనికే కొన్ని పనులు ఉండాలి. కాబట్టి ఆ కాన్స్టిట్యున్సీల మీద కాన్సన్ట్రేషన్ చేసిండ్రు. ఇప్పుడు ఫండ్ ఏదైనా ఉంటే, చిన్న గొప్ప ఏదైనా ఫండ్ ఉంటే ఫస్ట్ ఆ కాన్స్టిట్యున్సీలో ఖర్చు పెట్టాలి, ఆ కాన్స్టిట్యున్సీని శంకుస్థాపన చేయాలనే ఒక దృఢ నిశ్చయంతో సీఎం ఆఫీసు నుంచి సంకేతాలు ఉన్నాయి. అక్కడ ఆఫీసర్స్ కూడా అలర్ట్ అయిపోయి ఆల్రెడీ రిపోర్ట్స్ కూడా పంపించేసినట్ట. ఈ బై ఎలక్షన్ జరిగే కాన్స్టిట్యున్సీలు ఎక్కడైతే ఉంటాయో ఆ కాన్స్టిట్యున్సీ నుంచి ఆల్రెడీ సెక్రటరీకు ఫైల్స్ వచ్చేసినాయి. అక్కడ నుంచి చిన్న పెద్ద పనులు ఏంటో రోడ్లో, మోరీలో, లేకపోతే కరకట్టలో ఏదో ఒకటి పనులు అయితే చేయాలి. దానికోసమని అంతా రెడీ చేసుకొని ఒక కాన్స్టిట్యున్సీ తర్వాత ఒక కాన్స్టిట్యున్సీకి సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్నారన్న సంకేతాలు కూడా ఆల్రెడీ ఇచ్చేసారు. మొన్న అసెంబ్లీ సమావేశాలలో ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కాన్సన్ట్రేషన్ ఒకటి, దాని మీద ఒక రివ్యూ కూడా జరిగిందని చెప్తున్నారు. ఆ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్స్కు చెప్పేసిండ్రు, మీ జిల్లాలో పలానా కాన్స్టిట్యున్సీలు మనం కాన్సన్ట్రేషన్ చేయాలి, పలానా మినిస్టర్ దగ్గర
పలానా కాన్స్టిట్యున్సీ మనం చేయాలి. అయితే దీనిలో మోస్ట్ ఇవి ఇంపార్టెంట్. ఇప్పుడు బై ఎలక్షన్ వచ్చే ఫస్ట్ బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉన్న కాన్స్టిట్యున్సీలు కాబట్టి ఇక్కడ ముందు స్టార్ట్ చేసి తర్వాత మిగతా కాన్స్టిట్యున్సీలు కూడా చేయాలి. కాబట్టి మిగతా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఒరిజినల్ ఎమ్మెల్యేలు కొద్దిగా ఆగాలని చెప్పారట వాళ్ళకి. మేము ఆల్రెడీ సంవత్సరానికి ఆగుతూనే ఉన్నాం, మేము జనాల తిరిగే పరిస్థితి లేదు. ఇప్పుడేమో ఆ పార్టీ మారిన వాళ్ళ ఇంపార్టెంట్ అంటే మరి మా పరిస్థితి ఏందని కొంతమంది గునుగుతున్నారు ఆల్రెడీ. ఎనీవే బై ఎలక్షన్ రావు అనుకుంటూనే పాట ఉంటుంది కదా ఒకటి, రాను అనుకుంటూనే చిన్నది అన్నట్టు ఇది కూడా రావు అనుకుంటూనే ఎలక్షన్ ప్రిపరేషన్ గ్రౌండ్ ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఆ కాన్స్టిట్యున్సీలలో పార్టీ కార్యకర్తల మీటింగులు పెట్టుకోండి. చాలా గ్యాప్స్ ఉన్నాయి తెలుసు కదా. ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్సు, తర్వాత బీఆర్ఎస్కి వెళ్ళి వచ్చిన లీడర్సు, రకరకాల గ్యాప్లు. మొన్ననే శేషంగన్పూర్లో సీఎం పోయి వచ్చిన తర్వాత ఇందిరా అని ఒక లీడర్ ఉంటారు పాపం. ఆమె ప్రతిపక్ష పార్టీ అంటే కాంగ్రెస్ ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడా ఎంబడి ఉండే. ఆమె లేకుండా కాంగ్రెస్ లేదాడ. ఆమెకు తెలియకుండానే అన్నీ జరుగుతున్నాయి. వాళ్ళ కార్యకర్తల మీద కేసులు కూడా అవుతున్నాయంట. వాళ్ళు ధర్నా చేసిన ఏకంగా అసలు మా మీద కేసులు పెట్టినకే నువ్వెవరు, నువ్వు ఆ పార్టీలో గెలిచి ఈ పార్టీకి వచ్చి ఆడ అధికారం ఉన్నాక ఆడ అనుభవించి కడియం చేయరు పైన ఇక్కడ వచ్చి మళ్ళీ మా మీద కేసులు పెట్టి అప్పుడు కేసులు పెట్టి ఇప్పుడు కేసులు పెట్టి ఏం కథ అని. కాబట్టి అట్లాంటి గ్యాప్స్ ఏమున్నాయో ఆ గ్యాప్స్ను కూడా భర్తీ చేసుకోవాలని చెప్పి ఇన్ఛార్జ్ మినిస్టర్స్కి చెప్పారు. మీరు రెగ్యులర్గా ఆ కాన్స్టిట్యున్సీలు పోవాలి, రెగ్యులర్గా కాన్స్టిట్యున్సీలు మీటింగ్లు పెట్టాలి, రెగ్యులర్గా ఆడ ఉన్న సమస్యల మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. మన అభ్యర్థి ఖైరతాబాద్ మినాయిస్తే మిగతా అంతా అభ్యర్థులు వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళని కొద్దిగా పుషప్ చేయాలి. ఇప్పుడు అందుకే రేవంత్ రెడ్డి కూడా అడిగింది కదా, మీరు కరీంస్ని సపోర్ట్ చేయాలి, మీ ఏ పని అంటే ఆ పని చేసి పెడతాని చెప్పేసింది. అది కూడా ఉప ఎన్నిక ప్రచారమే. ఆల్రెడీ బై ఎలక్షన్ ప్రచారం స్టార్ట్ అయిందని కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. బై ఎలక్షన్ రావు అంటున్నారు, లోపల పైకి లోపల పనులు చేసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి అక్కడనే ఉన్నాయి, రేవంత్ రెడ్డి మా దగ్గర రండి అని వీళ్ళు కూడా అడుగుతారు కదా. ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు అడిగితే మీకు టైం ఉంది, ఇప్పుడు రాను నేను, తర్వాత వస్తా, ఫస్ట్ మనకి కాన్స్టిట్యున్సీలు ఇంపార్టెంట్ ఉన్నాయి, మీకు ఏమైనా వస్తే మీరు కూడా ఆయనవి పని చేసుకోపోరని చెప్తున్నారంట. ఎనీవే బై ఎలక్షన్ వస్తాయనే ఒక ఫీవర్ కాంగ్రెస్లో బలంగా కనిపిస్తుంది గవర్నమెంట్లో. ఆ బై ఎలక్షన్ వస్తే ఎట్లా ఫేస్ చేయాలనే దానికి ఇప్పటి నుంచే కాన్సన్ట్రేషన్ చేసినట్టుగా కనిపిస్తుంది. అయితే ఖైరతాబాద్లో ఏంది అసలు దానం పక్కన పెట్టిన కారణాలు ఏంటంటే దానం నాగేందర్ డైరెక్ట్గా రేవంత్ రెడ్డి మీదే బూతులు రకరకాల ఆఫీసర్ల ముందల పోలీసు వాళ్ళ ముందల రకరకాలుగా మాట్లాడుతున్నారంట. అవి అటు ఇటు పోయి లాస్ట్కు సీఎం రేవంత్ రెడ్డికి చేరడంతోన ఆయన పక్కన పెట్టిండ్రు అన్నారు. కానీ ఖైరతాబాద్లో దానం నాగేందర్ సపోర్ట్ లేకుండా కాంగ్రెస్ గెలవలేదు, కనీసం డిపాజిట్ కూడా దక్కదు. దానం నాగేందర్ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన సపోర్ట్ చేస్తేనే కనీసం కాంగ్రెస్కి డిపాజిట్ దక్కేది, ఆయన సపోర్ట్ చేస్తేనే కనీసం గట్టిగా ఫైట్ చేసేది. కాకపోతే వాళ్ళ సర్వేలో మాత్రం చాలా దారుణంగా ఉంది. నాట్ ఓన్లీ ఖైరతాబాద్, మిగతా మొత్తం కూడా కొద్దిగా భద్రాచలం తప్పితే మిగతా మొత్తం కూడా అటర్ ఫ్లాప్, మిగతా మొత్తం కూడా కాంగ్రెస్ థర్డ్ ప్లేస్ వస్తుందంట. ఎక్కడ చూసినా బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఎలక్షన్ జరిగేటట్టుంది అంటున్నారు. సరే కొన్ని కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ సెకండ్ ప్లేస్ ఉండొచ్చు. ఖైరతాబాద్లో అయితే 100% థర్డ్ ప్లేస్, షేలింగంపల్లి థర్డ్ ప్లేస్, రాయనాడ్ థర్డ్ ప్లేస్, సిటీలో మొత్తం బీజేపీ సెకండ్ ప్లేస్ ఉంది. ఇక్కడ బయటకు పోతేనేమో శేషంగన్పూర్ కాంగ్రెస్ సెకండ్ ప్లేస్ ఉండొచ్చు, బీజేపీ థర్డ్ ప్లేస్ ఉండొచ్చు. భద్రాచలం కాంగ్రెస్ సెకండ్ ప్లేస్ ఉండొచ్చు, కాంగ్రెస్ ఫస్ట్ ప్లేస్ ఉంది ఇప్పుడు భద్రాచలంలో, బీఆర్ఎస్ థర్డ్ ఉంది, బీజేపీ థర్డ్ ప్లేస్ ఉంది. ఇట్లా ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా రూరల్ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ సెకండ్ ప్లేస్, అర్బన్ కాన్స్టిట్యున్సీలో బీజేపీ సెకండ్ ప్లేస్ ఉంది. ఎనీవే అసలు ఎలక్షన్ వస్తే ఓడిపోతామన్న ఒక పక్కా రిపోర్ట్తోన మొన్న రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఆ విధంగా మాట్లాడిండు. ఇప్పుడు దాన్ని సర్దిద్దుకోనికే ఈ తంటాలు పడుతున్నారు అనే చర్చ అయితే కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.